ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ చాలా మందికి తెలిసింది. దీంట్లో భాగంగా అందరికీ ఈజీగా ఉండేది, అందరికి అనువుగా ఉండేది ఏమిటి అంటే నడక. అయితే చాలామంది అడిగేది ఏంటంటే ఎప్పుడు నడిస్తే మంచిది అనేది. అంటే ఈ ఆరోగ్యానికి నడవాలనుకున్నప్పుడు, బరువు తగ్గటానికి నడవాలనుకున్నప్పుడు భోజనం తర్వాత నడిస్తే మంచిదా, భోజనం ముందు నడిస్తే మంచిదా, ఎర్లీ మార్నింగ్ మంచిదా, ఇది చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి శాస్త్రీయ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది. ఆరోగ్యానికి నడుస్తున్నప్పుడు ఏది బెటర్ చాయిస్ అంటే ఎంప్టీ స్టమక్ మీద నడవటం మంచిదా, లేకపోతే ఫుడ్ తిన్న తర్వాత నడవటం మంచిదా, ఇది చాలామంది అడుగుతున్నారు. బరువు తగ్గాలని మీరు అనుకుంటుంటే నడక అనేది ఒక మంచి ఆప్షన్, అది దాంట్లో తిరుగులేదు. నడక చాలా సులభమైనటువంటి ఎక్సర్సైజు, అందరూ చేయొచ్చు, అందరికీ అనువుగా ఉంటుంది, ఎక్కడైనా చేయొచ్చు. మీ బరువుని అదుపులో ఉంచడమే కాదు, ఈ నడక వల్ల మీ శారీరక ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, మానసిక ఆరోగ్యం కూడా మేలవుతుంది, అంటే చక్కటి ఆప్టిమంగా పనిచేస్తుంది. మెయిన్గా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి నడక అనేది మంచి ఆప్షన్. అయితే ముందు అనుకున్నట్టుగా ఎప్పుడు నడిస్తే మంచిది అనేది అడుగుతున్నారు. అంటే ఏమిటి, ఖాళీ కడుపుతో నడవాలా, లేకపోతే ఏదైనా ఫుడ్ తర్వాత భోజనం తర్వాత నడవాలా, ఈ రెండిట్లో ఏది బెటర్ ఆప్షను? దీనికి సంబంధించినటువంటి ఈ ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం. ఖాళీ కడుపుతో నడవటం, అలాగే భోజనం తర్వాత నడవటం, వీటిని ఏది మంచిదని తెలుసుకోవాలనుకుంటే ముందు అసలు వీటి వల్ల ప్రయోజనాలు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఏది బెటర్ ఆప్షన్ అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఫస్ట్ ఖాళీ కడుపుతో నడక అంటే ఎంప్టీ స్టమక్ వాకింగ్, దీని గురించి ముందు మనం తెలుసుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ తినక ముందు ఖాళీ కడుపుతో నడిస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో నడవటం వల్ల మెయిన్గా కొవ్వు కరుగుతుంది, అలాగే మెటబాలిజం అనేది పెరుగుతుంది. బరువు తగ్గటానికి ఇవి రెండు కూడా చాలా అవసరం. అంతేకాదు ఖాళీ కడుపుతో నడవటం వల్ల మానసిక స్పష్టత కూడా వస్తుంది, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఇది మీకు సహాయపడుతుంది. కాబట్టి ఇవి అడ్వాంటేజెస్. ఈ ఎక్సర్సైజు మీ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. బరువు తగ్గాలనుకున్నప్పుడు ఆ మెటబాలిజం అనేది వేగవంతం అవటం ఒక జంప్ స్టార్ట్ లాగా అవసరం అవుతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకున్నటువంటి ఆ ప్రయాణానికి వాకింగ్ అనేది ఒక మంచి స్టార్టింగ్. కాబట్టి ఎప్పుడు అంటే ఉదయం నిద్ర లేచి లేవటంతో బ్రేక్ఫాస్ట్ తినకముందే నడవాలి. దీంతో మీ శరీరం కొవ్వుని కరిగించడం మొదలు పెడుతుంది. రాత్రంతా ఉపవాసం ఉంటారు కాబట్టి మీ శరీరంలో గ్లైకోజన్ నిల్వలు తక్కువ ఉంటాయి, ఇది చాలా ఇక్కడ ముఖ్యం. గ్లైకోజన్ అంటే ఏమిటి? మన శరీరంలో నిల్వ ఉండేటటువంటి ఒక గ్లూకోజ్. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు శరీరం శక్తి కోసం మొదట ఏం చేస్తుంది, ఈ గ్లైకోజన్ని ఉపయోగిస్తుంది, అంటే గ్లైకోజన్ని బ్రేక్ చేస్తుంది. మరి ఇక్కడ ఆల్రెడీ మీరు గ్లైకోజన్ నిల్వలు ఉదయం పూట మీరు ఎంప్టీ స్టమక్ మీద ఉంటారు కదా, అప్పుడు తక్కువ ఉంటాయి. అప్పుడు శరీరం, మరి మీరు నడుస్తున్నారు కదా, శరీరం ఏం చేస్తుంది, శక్తి కోసం కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. అంటే ఖాళీ కడుపుతో నడిస్తే కొవ్వు ఎక్కువగా కరుగుతుంది. అంతేనా, మరొక మేజర్ అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ మళ్ళీ కొవ్వు కరగటం కూడా చాలా ఫాస్ట్గా కరుగుతుంది. అంటే కొవ్వు కరగటం అనే ప్రక్రియ ఫాస్ట్గా జరగటం కూడా చాలా ముఖ్యం. ఖాళీ కడుపుతో మీరు నడిస్తే శరీరం శక్తి కోసం ఆ కొవ్వుని ఉపయోగించుకోవటం స్టార్ట్ చేస్తుంది అనుకున్నాం కదా, దీంతో కొవ్వు కరిగేటటువంటి ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇది బరువు తగ్గడానికి చాలా ముఖ్యం. అలాగే రెండో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలా ఎంప్టీ స్టమక్ మీద నడవటం వల్ల శరీర క్రియ ఉంటుంది, అంటే మెటబాలిజం అనేది పెరుగుతుంది. అది చాలా కీలకం. ఎంప్టీ స్టమక్ మీద మీరు నడుస్తూ ఉంటే ఆ మెటబాలిజం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఓవరాల్గా ఎంప్టీ క్యాలరీస్ అంటే నెగిటివ్ క్యాలరీస్ క్రియేట్ అవుతాయి. దీంతో మీరు బరువు తగ్గటం స్టార్ట్ అవుతుంది. మెటబాలిజం అంటే ఏమిటి? మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చేటటువంటి ప్రక్రియ. మెటబాలిజం పెరిగితే ఆటోమేటిక్గా ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి, అది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. అన్నిటికీ మించి ఇలాగా ఎంప్టీ స్టమక్ మీద నడవటం వల్ల మానసిక స్పష్టత వస్తుంది, ఉత్సాహం వస్తుంది. చూడండి, మీరు ఎంప్టీ స్టమక్ మీద నడుస్తున్నప్పుడు, అందుకే చాలామంది విద్యార్థులు కూడా ఏదైనా తిన్న తర్వాత చదువుకుందాం అనుకుంటే నిద్ర వచ్చేస్తుంది, కాబట్టి తినకముందే చదువుకోవటం అభ్యాసం అనేది చేస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎంప్టీ స్టమక్ మీద నడవటం వల్ల, ఖాళీ కడుపుతో నడవటం వల్ల మానసిక స్పష్టత వస్తుంది, రోజంతా ఉత్సాహంగా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇలాగా ఎందుకు జరుగుతుంది అంటే, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెదడుకి రక్త ప్రసరణ మెరుగవుతుంది. తిరిగి నడిచారనుకోండి, ఆ రక్త సరఫరా అంతా కాళ్ళ వైపుకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ జరిగేది ఏమిటి, మెదడుకి రక్త ప్రసరణ మెరుగవుతుంది కాబట్టి అది మానసిక స్థితిని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. దీంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇదంతా ఎంప్టీ స్టమక్ మీద నడవటం గురించి. మరి అదే సమయంలో భోజనం తర్వాత నడక, ఈ పోస్ట్ ప్రాండియల్ వాకింగ్ అంటారు, దీని గురించి కూడా మీరు కాస్త తెలుసుకోవాలి. భోజనం చేసిన తర్వాత నడవటం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ప్రధానంగా జీర్ణక్రియకి సహాయపడుతుంది. చూడండి, మనకి పెరిస్టాల్సిస్ ఉంటుంది, అంటే పేగుల కదలిక. ఆ పేగులు కదలాలంటే నడవాలి. నడుస్తున్నప్పుడు రిథమాటిక్ మూమెంట్ ఉంటుంది.
జీర్ణ వ్యవస్థ అనేది ఈ ఆహారం జీర్ణం అవ్వటం అంటే ఏమిటి అంటే జీర్ణ వ్యవస్థ గుండా ఈ ఆహారం వెళ్ళాలి. అప్పుడు జీర్ణం అనేది సక్రమంగా కరెక్ట్గా జరుగుతుంది. భోజనం తర్వాత నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఎందుకు అంటే పేగులకు వెళ్ళాల్సింది మీకు పిక్కలకి వెళ్తుంది. దీంతో ఆ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ఫుడ్ అబ్జార్ప్షన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఈ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఒక్కసారిగా ఈ చక్కెర స్థాయిలు పెరగకుండా ఇది నివారిస్తుంది. అంటే ఇది కొవ్వు కింద మారకుండా కాపాడుతుంది. ఇంకా భోజనం తర్వాత నడిచారనుకోండి, మీరు తిన్న ఆహారం నుంచి కొంత శక్తిని ఖర్చు చేస్తారు కదా. ఇది క్యాలరీల లోటు అంటే క్యాలరీ డెఫిసిట్ని అనేది క్రియేట్ చేస్తుంది. బరువు తగ్గాలనుకుంటే మనకి ఎన్ని క్యాలరీలో అంత తింటామంటే బరువు తగ్గం కదా. క్యాలరీ డెఫిసిట్ రావాలి. దానికి ఈ భోజనం తర్వాత నడవడం అనేది మీకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి భోజనం తర్వాత నడవటం అనేది ఒక మంచి అలవాటు. భోజనం తర్వాత ఇలా నడవటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. మీరు భోజనం చేసేటప్పుడు ఏం జరుగుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. భోజనం తర్వాత నడిచారనుకోండి, ఈ చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే పిక్కలకి వెళ్తుంది కదా ఈ రక్తం అనేది, పేగులకు కాకుండా. ఎందుకంటే మీరు నడుస్తున్నారు కాబట్టి ఇక్కడ జరిగేది ఇది. అసలు మేజర్ అడ్వాంటేజ్ ఏమిటంటే పోస్ట్ ప్రాండియల్ వాకింగ్ వల్ల ఇది జీర్ణక్రియకి సహాయపడుతుంది. అది చాలా ముఖ్యం. భోజనం తర్వాత నడవటం వల్ల మీరు నడుస్తారు, చేతులు ఊపుతూ ఉంటారు, పేగులు దానికి అనుగుణంగా కదులుతాయి. అంటే పెరిస్టాల్సిస్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో జీర్ణక్రియకి ఇది హెల్ప్ అవుతుంది. నడవటం వల్ల ఆహారం ఈ జీర్ణ వ్యవస్థ గుండా వెళ్తూ ఉంటుంది కాబట్టి మలబద్ధకం లాంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అందుకే మించి ఈ మధ్య పరిశోధనలో తేలింది ఏంటంటే ఇలాగా పోస్ట్ ప్రాండియల్ వాకింగ్ అంటే తిన్న తర్వాత మీరు నడుస్తూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి నియంత్రణలో ఉంటాయి. ఇది ఈ మధ్య సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. భోజనం తర్వాత మీరు నడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది అనేది చెప్పుకున్నాం. ఇది డయాబెటీస్ వల్ల వచ్చేటటువంటి ప్రమాదం అంటే డయాబెటీస్ రిస్క్ని బాగా తగ్గిస్తుంది. ఎందుకంటే భోజనం తర్వాత నడవటం వల్ల మొత్తం మేజర్ బ్లడ్ అంతా కూడా పిక్కలకి డైవర్ట్ అవుతుంది కాబట్టి. అలాగే ఈ రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంటే ఏంటి, మళ్ళీ తర్వాత ఎక్కువ తినాలన్నటువంటి కోరిక తగ్గుతుంది. అన్నిటికీ మించి ఇలాగ పోస్ట్ ప్రాండియల్ వాకింగ్ తిన్న తర్వాత నడవటం వల్ల క్యాలరీలు బాగా ఖర్చు అవుతాయి. భోజనం తర్వాత నడిస్తే చెప్పుకున్నాం కదా, క్యాలరీ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే క్యాలరీని మీరు ఖర్చు చేస్తారు కాబట్టి. ఇది ఇలా ఖర్చు చేయటం వల్ల బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. మీరు రోజువారీగా కొంత సమయం నడిస్తే అది మీ మొత్తం క్యాలరీల ఎక్స్పెండిచర్లో గణనీయమైనటువంటి మార్పుని క్రియేట్ చేస్తుంది. మళ్ళీ మొదటికి వస్తున్నాం. బరువు తగ్గడానికి ఎంతకీ ఏది బెటరు అనేది అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఖాళీ కడుపుతో నడవటం అలాగే భోజనం తర్వాత నడవటం రెండింటికి బరువు తగ్గటంలో ఎంతో కొంత ప్రయోజనాలు ఉంటాయి. అయితే వాటి ఇండివిజువల్ ప్రయోజనాలు ఉంటాయి. ఇది ముఖ్యం. కొవ్వుని కరిగించాలనుకుంటే ఖాళీ కడుపుతో నడవటం మంచిది. అలాగే భోజనం తర్వాత నడవటం జీర్ణక్రియని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుంది. చివరిగా ఏది బెస్ట్ అంటే మీ వ్యక్తిగతమైన ప్రాధాన్యత, అవసరాలు, అలాగే మీ రోజువారీ దినచర్య వీటి మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని ఎంచుకోవాలి. నడకకి మొత్తానికి మీ రోజువారీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు మీరు రెండింటిని పొందొచ్చు. ఇంతకీ ఒక ముక్కలో చెప్పాలంటే ఏది ఎంచుకోవాలి అంటే మీరు దేనికోసం నడుస్తున్నారనే దాన్ని బట్టి ఖాళీ కడుపుతో నడక, భోజనం తర్వాత నడక రెండు నిజానికి ఆరోగ్యానికి మంచిదే. బరువు తగ్గటానికి ఏది ఉత్తమమైంది అనేది మీరు మీ ప్రిఫరెన్సెస్ బట్టి మీ లైఫ్ స్టైల్ని బట్టి మీరు ఎంచుకోవాలి. అంటే ఒకవేళ మీ లక్ష్యం కొవ్వు కరిగించడమా అయితే అప్పుడు ఖాళీ కడుపుతోటి నడవటం అనేది మంచి ఎంపిక. ఇది కొవ్వుని ఎక్కువగా కరిగించడానికి సహాయపడుతుంది. లేదు మీరు జీర్ణక్రియని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలనుకుంటున్నారా, అప్పుడు భోజనం తర్వాత నడవటం మంచిది. ఇది మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే కొంతమంది అడిగేది ఏంటంటే మరి మీ రెండు సమయంలోనూ నడవచ్చా అని. డెఫినెట్గా అంటే రెండు రకాల నడకల్ని మీ లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతోటి నడవండి, అలాగే భోజనం తర్వాత కూడా కొద్దిసేపు నడవండి, నష్టమే ఉంది మీకు టైం ఉంటే. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్గా నడవటం అనేది ఆరోగ్యరీత్యా చాలా ముఖ్యం. మీరు ఏ టైంలో నడిచినా అది మీ ఆరోగ్యానికి ప్రయోజనకరమే. మీకు ఎలా వీలుంటే అలా, ఏది వీలుంటే అది దాన్ని ఎంచుకొని క్రమం తప్పకుండా నడుస్తూ ఉండండి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం, ఇంకా రెగ్యులర్ వ్యాయామం, వీటితో పాటుగా నడకని ఒక భాగం చేసుకోండి. మీరు ఇలా రెండు చేస్తే ఇటు బరువు తగ్గొచ్చు, అలాగే అటు మీకు మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మానసిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి శరీరం మీకు ఆ సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. మీరు నడవగలుగుతున్నారా, హెల్తీగా ఉన్నారా, ఉత్సాహంగానే ఉందా నడుస్తుంటే అనేది. దాన్ని బట్టి మీరు
డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి నడవటం అనేది చాలా ముఖ్యం. ఇది గుర్తుంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.